రిలయన్స్ వీళ్ళందరికీ అమ్మేశారు. మరియు ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే సంస్థలు పెద్ద సంస్థలు మన దేశానికి. అగ్నివీర్ అంటే విన్నారో లేదో, ప్రతి ఏడు వేల ఉద్యోగాలు వచ్చేది ఉండే, అది దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్ మార్చి పెట్టారు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? దానికి ఓటేస్తే మనకేమైనా విలువ ఉంటుందా? ఏమీ లేదండి. మొన్న ఒక బీఆర్ఎస్ నేత మాట్లాడుతూ గడిల పరిపాలన కావాలని అడిగారు వాళ్ళు. అంటే నా గురించి మాట్లాడుతూ గడిల పరిపాలన కావాలని అడిగారు. మన గడిలు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న 2 గడిలు మరి ప్రభుత్వానికి ఇచ్చేసాక 2 గడిలు స్కూలే కూడా నేను మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను. నా గడిలు ఎక్కడ ఉన్నాయండి? అందుకొరకే దయచేసి మన మాటలను నమ్మకండి. మీరు నాకు ఓటేసి గెలిపేయండి. మొత్తం ఖమ్మం ప్రజలకు ఇప్పటి నుంచి ఒకవేళ గెలిస్తే నేను మొత్తం ప్రజలు ఖమ్మం ప్రజలకు అంకితం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీకు ఇన్నేళ్ల నుంచి బీజేపీ ఉన్నది కాదు, వాళ్ళు చేసేది కుటుంబ పర్వాలని అంటా ఉన్నాం ఢిల్లీలో. మరి 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా, ఎవరు చేశారు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేశారు. రాహుల్ గాంధీ అయినాడా, సోనియా గాంధీ అయినాడా? ఈసారి నన్ను గెలిపేయండి. నా ఓటు మీ ఓటు, మీ కొరకే. మరియు నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ చేసినట్టు ఓటు. మొన్న జరిగిన 2 ఫేజుల్లో ఆయన యొక్క గ్రాఫ్ పడిపోయింది. రాహుల్ పేరు చెప్పినా, అయోధ్య పేరు చెప్పినా ఆయన పని అదాని అంటున్నారు తప్ప వేరేది అంటలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. అందుకనే అంత ఉన్నతమైన పదవుల నుండి కూడా చిల్లర మాటలు, చిన్న మాటలు, భావోద్వేగాలతో రెచ్చగొట్టే మాటలు. మనమంతా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల మంగళసూత్రాలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి చెప్తున్నా. అట్లా జరుగుతుందండి? జరుగుతుందా? ఎవరైనా తెలుగు కలవాడు మెడకాయ తలకాయలో ఎవరైనా మాట్లాడుతుందా? అది మన మేనిఫెస్టోలో పెట్టామా? అంటే అంత నికార్సుగా అబద్ధం ఆడుతాడు పెద్ద మనిషి సిగ్గుగా. అందుకనే ప్రధానమంత్రి పదవి యొక్క గౌరవాన్ని తగ్గించవచ్చు అని చెప్పి మోడీ గారు చెప్తున్నాం. మన గౌరవం లేకపోయినా పర్వాలేదు, మన ఉన్న పదవికి గౌరవం ఉండాలి, ఆ స్థానానికి గౌరవం ఉండాలి. అది కూడా లెక్క చేయకుండా పదవి కోసం, మీ అదాని కోసం, అంబానీ కోసం ఇంత నిశ్చిత అబద్ధాలు ఆడవద్దని చెప్పి ప్రధానమంత్రి గారితో చెప్తున్నాం. తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన నేను పోయింది కరెంట్ పోయిందంట, నువ్వు పోతే కరెంట్ లేకపోతుందా? సంక్షేమ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అందరిని అర్థం చేసుకునే ఇందిరమ రాజ్యం వస్తుంది, పేదలకి ఇందిరమ ఇల్లు ఇచ్చే రాజ్యం వస్తుంది, ఆడవాళ్ళకి ఉచిత బస్సాలు ఇచ్చే రాజ్యం వస్తుంది, 200 యూనిట్లు ఇచ్చేటటువంటి అందరికీ ఉచిత కరెంటు మాఫీ వస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు మీకు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు ఇందిరమ్మ పాలనలో వస్తాయని చెప్పి అటు ప్రేమతో ఎన్నుకుంటే నేను పోయింది అంతా పోయిందంటాడు, నేను పోయింది అంతా ఎగిరిందంటాడు. అసలు మొదటి పంటకి నీళ్ళు ఇవ్వని పెద్ద మనిషి నువ్వు, 2వ పంటకి నీళ్ళు లేదని ఊరేగితే మా భార్య కూడా తెలియదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈనాడు రెచ్చగొట్టి ఇక్కడ లబ్ధి పొందాలని వాళ్ళు చూస్తున్నారు. అటువంటి మన మత ఉన్మాదుల పార్టీలని, కోవాలను రెచ్చగొట్టే పార్టీలని దేవుడు వారిస్తున్నట్టు, వారే శ్రీరామచంద్రుడిని సృష్టించినట్లు, వారు లేకపోతే శ్రీరామచంద్రుడు లేనట్లు వారు ఏదైతే ప్రచారం చేసుకుని మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అదే రకంగా ఈ రాష్ట్రంలో కొత్త తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వుడు 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. ఈ 7 లక్షల కోట్లలో తను ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులంత, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఆస్తులతో ఒక్కసారి వారికి తెలుసు, మనకి కూడా తెలుసు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు సామాన్య ప్రజల కష్టాలు పట్టించుకోని నాదుడు, ఏనాడు రైతుల బాధలు పట్టించుకోని నాదుడు, ఈనాడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ప్రజలు కర్రు కాల్చి
ఈ రోజు మళ్ళీ సామాన్య ప్రజల గురించి బస్సు యాత్ర చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా వారికి ఒకటే తెలియజేస్తున్నాను, ఈ పార్లమెంటు ఎన్నికల్లో గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి దోచుకున్న ఏ ప్రభుత్వం అయితే ఉన్నారో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, మొన్నటిదాకా కారు రిపేర్ ఉంటే గ్యారేజ్ లో ఉన్నదనుకున్నాం. ఈనాడు ఆ కారు గ్యారేజ్ లో కాదు, ఖాతాకి సిద్ధంగా ఉంది. రేపు 13వ తారీఖు తర్వాత ఆ కారుని ఖాతాకేసి తుక్కు సామాన్యులకు అమ్మే పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. మత ఉన్మాదుల పార్టీ అయిన బీజేపీ పార్టీకి తొత్తు పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం, మనందరి బాగోగుల కోసం, సామాన్య ప్రజల కోసం, కుల మతాలని ఐక్యం చేయడం కోసం ప్రాణాలు టెర్రరిస్టుల చేతుల్లో అర్పించిన సంగతి మనకి తెలియదు కాదు. ఆ కుటుంబం 2 సార్లు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. పదవులు కావాలనుకుంటే రాహుల్ గాంధీ గారు ఆనాడే ప్రధానమంత్రి అయ్యేవారు. పదవులు ముఖ్యం కాదు, ప్రజల మాకు ముఖ్యమని రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యనే 2 విడతలుగా పాదయాత్ర కూడా చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో 14 కానీ 17 సీట్లు కానీ గెలిపించి ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. దాంట్లో ఈ ఖమ్మం పార్లమెంట్ కానీ, మేల్కాజు పార్లమెంట్ కానీ, ఈ 2 సీట్లు అక్కడ తుమ్మల గారు, ఇక్కడ నేను, బట్టి గారు, మా అందరం ఉంటారు. అందరం కలిసి మంచి మెజార్టీతో ఈ 2 సీట్లని, ఆ 17 సీట్లలో ఈ 2 సీట్లు ఉండే విధంగా మంచి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.